యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు బండి శ్యామ్ సుందర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు బండి సాంబ శివరావు గారు, అరుణ గారు, తాత నాన్నమ్మ గారు బండి మోషే గారు, మరియమ్మ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం సహాయం చేయండి. బండి వారి కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని దీవించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 89వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. ఏతాను రచించిన దైవ ధ్యానము. ఏతాను రచించిన దైవ ధ్యానం 52 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన ఒక్క రోజులో చదువుకోవచ్చు, నెల రోజులు కూడా ధ్యానించవచ్చు, అంత కంటెంట్ ఉంది. కనుక దీనిని శ్రద్ధగా మనం ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఉంటే ఎంతైనా ధ్యానించవచ్చు. మొదటి వచనం, యెహోవా యొక్క కృపాతిశయము, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. నిత్యము అనేటువంటి పదం, నిత్యము అనేటువంటి పదం ఎవర్ లాస్టింగ్, దానికి అంతం లేదు. యెహోవా యొక్క కృప అతిశయము, దేవుని కృపను గూర్చిన కీర్తన ఎంతకాలం ఉంటుంది? ఒక వ్యక్తి రక్షించబడి మరణించే వరకు మాత్రమేనా? కాదు. అతడు పరలోకంలో లేదా ఆ నూతన భూమి మీద దేవునితో ఉన్న కాలానికి కూడాను ఆ కృపాతిశయాన్ని గురించిన కీర్తన ఉంటూనే ఉంటుంది. మోషే యొక్క గొర్రెపిల్ల యొక్క కీర్తనలు పాడతారు వాళ్ళు అంటాడు. కనుక దేవుని సన్నిధిని నూతన ఆకాశం నూతన భూమిలో ప్రవేశించినప్పుడు దేవుని పిల్లల నోట ఉండే రక్షణ గీతం, విడుదల గీతం, కృతజ్ఞతాస్తుతి గీతం నిత్యం ఉండేది. అందుకే అన్నాడు, యెహోవా కృప అతిశయం నిత్యం నేను కీర్తిస్తాను. కృప అంటే ఏమిటి? గ్రేస్. గ్రేస్ అంటే ఏమిటి? అనర్హులకు అపాత్రులకు దొరికిన అర్హత. అపాత్రులకు దొరికిన అర్హత కృప అని పిలవాలి. పాపము చేత నిత్య నరకాగ్నికి పోవలసిన ప్రతి మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తము చేత విమోచించుట చేత విశ్వాసముంచిన వారికి నిత్య జీవము అనుగ్రహించబడింది ఉచితంగా. కాబట్టి నరకానికి పోవలసినటువంటి వారు శాశ్వత జీవములో ప్రవేశించటం ఉందే, దాని వెనకాల కృప, దాని యొక్క అతిశయం కారణం. దేవుడే దానికి కారణం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు, కృప సత్యం 2 యేసుక్రీస్తు వలన కలుగుతాయని. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిను గాని కృపయు సత్యము ప్రభువైన క్రీస్తు మూలముగా కలిగెను. కృపకు కర్త యేసుక్రీస్తు. విశ్వాసము ద్వారా కృప చేత రక్షణ. కృపయే రక్షణకు మూలం. విశ్వాసము ద్వారా దానిని అందుకుంటాం. అర్థమవుతుందా? ఆహార పదార్థం ప్లేట్లో ఉన్నదాన్ని మనం స్పూన్తో అందుకోవాలి.
సిద్ధపరిచిన ఆహారము కృప ద్వారా అయితే విశ్వాసము స్పూన్ వంటిది. అవైలబిలిటీకి కృపను తీసుకొచ్చేది ఫెయిత్ అన్నమాట. కనుక దీనికి అంతం లేదు, ఈ కీర్తనకు అంతం లేదు. మోషే ఇశ్రాయేలీయులను నడిపించి ఎర్ర సముద్రము దాటి తీసుకొచ్చిన తర్వాత మోషే ఒక కీర్తన పాడించాడు. మిరియాము తంబురు తీసుకుని వాయించి నాట్యం చేసింది, స్త్రీలు ఆమెతో కలిసి నాట్యం చేశారు. మోషే కీర్తన విమోచన కీర్తన, అది పొందుకున్న వారు గొర్రెపిల్ల కీర్తన, రక్షించబడిన సంఘం పాడే కీర్తన, అది పొందుకున్న వారు నిత్యము స్తుతిస్తూనే ఉంటారు. 2, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేస్తాను. తరతరాలు ఎలా బ్రతుకుంటాడు ఒక మానవుడు? ఏతాను ఎందుకు రాస్తున్నాడు ఇలాగా? తరతరాలకు నా నోటితోటే నేను తెలియజేస్తాను ఎందుకన్నాడు? ఎందుకన్నాడు తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఈ మాటలు, ఇవి మన మాటలు కాదు, ఏతాను మాటలు. ఏతాను మాట్లాడుతున్నాడు, ఆ మాటలు మనం మాట్లాడుతున్నాం, అతని నోటి మాటలు మనం వచ్చిస్తున్నాం. కనుక ఆ నోటి మాటలు మనం వచ్చిస్తుండగా తరతరాలకు ఆ మాట పోతూనే ఉంది. బైబిల్ గ్రంథం ఎవరికి అవైలబుల్గా ఉందో వారందరూ కూడా ఏతాను మాటలు తర్వాత తరాలకు అందిస్తూనే ఉన్నారు. 1. 2వ వచనంలో కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశము నందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ మై ఒపీనియన్. ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుంటావని నేను అనుకుంటున్నాను, కృపను నిత్యం స్థాపిస్తావని అనుకుంటున్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలిగిన కృప నిత్యము స్థాపించబడి ఉంటుంది. అతని ఎజంప్షన్ కరెక్టే, అతడు అనుకుంది కరెక్టే. ఆయన విశ్వాస్యత స్థిరమైనటువంటిదిగానే ఉంది. మనం చూచేటువంటి ఆకాశము చాప వలె చుట్టబడి తీసివేయబడుతుంది, వస్త్రము వలె మడత వేయబడుతుంది. ఇంకా పైకెళ్ళే కొలది ఆకాశాలు ఉన్నాయి, ప్రభువు ఉన్న ఆకాశం ఉంది, అక్కడ ఆయన సింహాసనం శాశ్వతంగానే ఉంటుంది. 3వ వచనం, నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. పైన భక్తుడు మాట్లాడుతూ ఉండగా మధ్యలో 3వ వచనంలో దేవుని వాగ్దానం చేర్చి మాట్లాడుతున్నాడు. అదే వాక్యం అంటే, నేను ఏర్పరచుకొనిన వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహామును. అతని సంతానముతో నిబంధనను స్థిరపరిచెదను ఇశ్రాయేలీయులతో. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మానవులందరినీ ఆయన తన సింహాసనంపై స్థిరపరుస్తాడు. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. ఇదండి మనం ఆలోచించాల్సినటువంటి అంశం. తరతరములకు నీ సింహాసనము స్థాపిస్తాను. చూడండి, జూయిష్ టైం టేబుల్ ఎప్పుడైనా గమనించారా మీరు? ఒక వాల్ క్లాక్ ఒక పర్టిక్యులర్ పీరియడ్ దగ్గర, టైం దగ్గర ఆగిపోయింది అనుకోండి. కొన్నిసార్లు బ్యాటరీ అయిపోయినప్పుడు వాల్ క్లాక్స్ ఆగిపోతూ ఉంటాయి, గోడ గడియారాలు ఆగిపోయినప్పుడు. మా ఇంటిలో ఒకసారి 10 నిమిషాల తక్కువ 11 దగ్గర ఆగిపోయింది, వాల్ క్లాక్ ఆగిపోయింది. ఎంతకాలమైనా అలాగే ఉండిపోయేది. నేను ఆ తర్వాత బ్యాటరీ తీసి కొత్త బ్యాటరీ వేసాను, మరలా అది స్టార్ట్ అయ్యి తిరుగుతూనే ఉంది. కనుక ఒక ప్రత్యేక విషయం మీరు ఇక్కడ గుర్తెరగాలి. అదేంటో చెబుతాను నేనండి. అదేమిటంటే, దావీదు యొక్క సింహాసనం మీద దావీదు సంతానం కూర్చోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మరి దావీదు సింహాసనం ఎప్పటి వరకు కొనసాగింది?
క్రీస్తుపూర్వం 1000 నుండి 960 వరకు దావీదు పరిపాలన. దావీదు అనంతరం సొలొమోను 960 నుంచి 920. ఆ తర్వాత రెహబాము యెరోబాములు పరిపాలన. యెరోబాము క్రీస్తుపూర్వం 722 వరకు. రెహబాము యొక్క సంతానంలో నుంచి 20 మంది రాజులు వచ్చి క్రీస్తుపూర్వం 586 వరకు. మరి అప్పుడు రాజ్యం బద్దలైపోయింది కదా, విడిపోయిన డివైడెడ్ కింగ్డమ్ కూడా చెరలోకి పోయారు కదా. ఆ తర్వాత మరలా వెనక్కు తిరిగి వచ్చారు. మరలా వెనకకు తిరిగి వచ్చిన తర్వాత మరలా రాజ్యాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. అలా కంటిన్యూ అవుతూ వచ్చినటువంటి రాజ్యాలు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులు అప్పటికే రోమన్స్ యొక్క చెరలో ఉన్నారు, చెదిరిపోయారు. ఇక సింహాసనం లేదు కాబట్టి ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ పీరియడ్ టైం దగ్గర ఈ జూయిష్ టైం టేబుల్ స్ట్రక్ అయింది, ఆగింది. అక్కడ సంఘము యొక్క సమయం ఆరంభమైంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదు యొక్క కుమారుడిగా ఆయన సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు. కనుక మరలా యెరూషలేములో ఆయన సింహాసనాసీనుడు అయినప్పుడు అదే దావీదు యొక్క సింహాసనంగా ఆయన కుమారుడిగా కంటిన్యూ చేయబోతున్నాడు. ఈ మధ్యలో వచ్చిన ఈ పాజ్ ఉంది చూశారు, సంఘకాలం అనేది ఉందే. ఇందులో దేవుడు అన్యజనులను యూదులతో పాటు సమాన వారసులుగా ఒక సంఖ్యను నియమించాడు. కనుక ప్రణాళిక ప్రకారం వాళ్ళు రక్షణలోకి వచ్చే వరకు కూడా ఈ విధంగా యూదుల టైం టేబుల్ ఆగిపోతుంది. మరలా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రభు వారి యొక్క రహస్య రాకడ ఆకాశ మధ్యమానికి వస్తుందే, సంఘం ఎత్తబడుతుంది చూశారు. ఆ క్షణంలో మరలా జూయిష్ టైం టేబుల్ ప్రారంభమవుతుంది. 70 వారాలు ఉంది చూశారు దానియేలు గ్రంథంలో. 69 వారాల దగ్గర స్ట్రక్ అయిపోయింది. 70వ వారం జరగాల్సింది మిగిలిపోయింది. ఈ 69-70 వారాల మధ్య సంఘం ఎత్తబడింది. ఆ సంఘకాలం నిగూఢంగా ఉంది, అది మనం గుర్తించాల్సింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ దావీదు యొక్క కుమారుడిగా సింహాసనం అధిరోహించి ఈ యెరూషలేము పైన 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. ఆ తర్వాత నూతన యెరూషలేముగా ఆ ఆకాశము నుండి పరలోకము నుండి దిగి వచ్చిన యెరూషలేము మీద యేసుక్రీస్తే రారాజుగా శాశ్వత కాలం ఉండబోతూ ఉన్నాడు. నూతన ఆకాశం నూతన భూమి మీద అది జరగబోతోంది. కనుక దావీదు సింహాసనమును శాశ్వతంగా నేను స్థిరపరుస్తాను, తరతరాలకు స్థిరపరుస్తాను అని అంటే అర్థం యేసుక్రీస్తు ప్రభు రారాజుగా ఉండబోతాడు అందరికీ అని. యూదాలో నుండి రాజదండం తొలగిపోదంటే అర్థం అదే, యేసుక్రీస్తే రారాజుగా ఉండబోతున్నాడని అర్థం. 5వ వచనం, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచు ఉన్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచూ ఉన్నవి. ఆకాశ వైశాల్యము, హూ నోస్, ఎవరికి తెలుసు? ఆకాశ వైశాల్యము అన్నప్పుడు స్పేస్ను ఎవడు కొలిచాడు? దేవుడైతే జానలతో కొలిచాడు అన్నాడు యోబు భక్తుడు. ఆకాశాన్ని జానలతో కొలిచాడంటే ఆయన జ్ఞాన నిడివి కాదు నువ్వు చూడాల్సింది, ఆయన యొక్క జ్ఞాన నిడివిని చూడాలి. అర్థమవుతుందా? జ్ఞానాలతో కొలిచాడు, నీకు అర్థం కావటం కోసం అకామిడేషన్ ఆఫ్ లాంగ్వేజ్ కోసం జ్ఞానాన్ని వాడాడు కొలబద్దగా తప్ప ఆయన జ్ఞాన నిడివి ఎంత గొప్పది. ఆకాశ వైశాల్యం ఎవడు చెప్పగలుగుతాడు? ఒక్క దేవుడే చెప్పగలుగుతాడు. అది ఆయన ఆశ్చర్యకార్యాన్ని సూచిస్తోంది, స్తుతిస్తోంది. పరిశుద్ధ దూతల సమాజంలో దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి దేవునికి స్తుతులు కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం స్తుతించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, విశ్వాస్యత. దేవుడు మాట తప్పడు, దేవుడు మాట తప్పడు. గాడ్ ఈజ్ నాట్ ఇమోషనల్ వన్. ఆయనతో భావోద్రేకాలు చొప్పున నడిపించబడేటువంటి వ్యక్తి అనుకునేరు పొరపాటు. ఆయన విశ్వాస్యతను ప్రదర్శించేవాడు. పరిశుద్ధ దూతల సమాజంలో విశ్వాస్యతను కనపరుస్తాడు. ఆయన ఒక్క మాట ఇచ్చాడంటే అందులో మార్పు లేదు. ఆకాశము భూమి గతించినా నా మాటలలో ఒక సున్నా అయినా ఒక పొల్లు అయినా తప్పిపోదు.
మనం 10 మాటలు చెప్తే 9 తప్పిపోతాయి. ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన వాగ్దానాల్లో ఎన్ని నెరవేరుస్తారంటారు ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు? చూడండి ఎన్ని నెరవేరుస్తారో, ఎంత శాతం నెరవేరుస్తారు. మాటలే అవి. దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఆయన శక్తి వేరు, ఆయన అపారమైన వాడు. మెంటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన చుట్టూ ఉన్న వారందరికీ భయంకరుడు. సైన్యములకు అధిపతి యొగు దేవా యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. ఆవరింపబడి ఉన్నావు అనే పదం ఆయన యందు విశ్వము చెలిస్తోంది అని అర్థం. ఆయన సృష్టిలో ఆవరించలేడు. సృష్టి ఆయన యందు చెలించే స్థితిలో ఉంది. ఆయన సృష్టిని మించినటువంటి వాడు కనుక ఆయన బలాతిశయాన్ని గురించి అంటున్నాడు, నీ వంటి బలాఢ్యుడెవడు? ఆయన కొండలను తాచులో పెట్టి తోస్తాడు అని రాశాడు యోబు. పర్వతాలను త్రాసులో పెట్టి తూయటం అంటే ఏమిటి? కొన్ని కొండల పేర్లు చెప్పండి. ఆరావళి పర్వతాలు, రకరకాల పర్వతాలు, కనుమ పర్వతాలు, ఇట్లా ఉన్నాయి కదా. వీటి యొక్క బరువు ఎంత? నవ్వుతారు ఎవరైనా. ఈ మధ్యన నేను ఒక బండరాయి, ఒక మార్బుల్ గ్రానైట్ స్టోన్, ఒక 24-28 టైర్స్ ఉన్నటువంటి ఒక ట్రైలర్ మోసుకొని పోతుంది. ఆ బండరాయి చూస్తే అది ఆ ట్రక్ మీద పెట్టుంది. చుట్టూ ఇనుప సంకెళ్ళతో కట్టారు, అది పడిపోకుండా దిమ్మలు పెట్టారు కింద. ఆ లారీ చాలా నెమ్మదిగా పోతుంది. దాని బరువు ఎంత ఉంటుంది అని అడిగాను నేను. ఆ ట్రక్ యజమానుడు చెప్పాడు, మోర్ దాన్ 80 టన్స్, 80 టన్నులు పైగా ఉంటుందన్నాడు. చాలా ఆశ్చర్యపడ్డాను నేను. ఒక బండ 80 టన్నులు అయితే ఒక కొండ ఎంత ఉంటుంది? ఒక కొండ అంత అయితే ఒక పక్క ఒక కొండ, మరొక పక్క ఒక కొండ చేత్తో పైకి పట్టుకొని లేపి తోస్తాడు అంటే ఏంటి అర్థం? ఆయన బలానికి ఏమాత్రం కూడాను పరిమితి లేదు. అందుకే యోబు అన్నాడు, బలము నాదని ఆయన ఒక్కసారి సెలవిచ్చును, 2 మార్లు సెలవిచ్చాను అన్నాడు. బలము ఆయనది. ఆయన బలాతిశయం గలవాడు. ఆయనే మనకు బలం ఇచ్చేటువంటి వాడు. కనుక ఆయన బలము ఎదుట సముద్రము బలము అణిచిపోయింది, గాలి యొక్క బలము అణిగిపోయింది, అగ్ని యొక్క బలము అణిగిపోయింది. అర్థమవుతుందా? సాతాను యొక్క బలము అణిగిపోయింది, మరణము యొక్క బలము అణిగిపోయింది. ఆయన బలాతిశయము గొప్పది. 9వ వచనం, సముద్రపు పొంగు అణుచువాడవు నీవే, దాని తరంగాలు లేచినప్పుడు వాడిని అణిచివేస్తావు. చంపబడిన దానితో సమానంగా నీవు రహబు అంటే ఐగుప్తు అని అర్థం. ఐగుప్తును నలిపివేసితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకము దాని పరిపూర్ణత నీవే స్థాపించితివి. ఈ ఒక్క 11 వచనం ఎంతసేపు చెప్పుకున్నా తరగదండి. ఆకాశము నీది, భూమియు నీది, లోకము దాని పరిపూర్ణత నీవే స్థాపించావు. పెట్రోల్ గన్లు ఎవరి? దేవుని. మనం లీటర్ పెట్రోల్ కొనడానికి గజగజలాడిపోతాం. లీటర్ పెట్రోల్ 30 పైసలు పెంచితే ధర్నాలు చేసుకుంటాం. ఆకాశము ఆయనది, భూమి ఆయనది, లోకము ఆయనది, సమస్తము ఆయనది, సముద్రము ఆయనది, అందరి ధనరాశులు ఆయనవి, 1000 కొండల మీద పశువులు ఆయనవి. సృష్టి అంతా ఆయన సొంతం. ఆయన తయారు చేశాడు. ఆయన నోటి మాట చేత సృష్టి కలిగింది. ఆయనని ఎంతని మనం వర్ణిస్తాం? ఆ గొప్ప దేవుడు నరావతారిగా మానవుల మధ్యకు మానవుడిగా వస్తే మనుషులు ఆయన గుర్తుపట్టలేకపోయారు. కానీ సృష్టి ఆయన గుర్తుపట్టింది. సృష్టి తన సృష్టికర్తను గుర్తుపట్టింది. యెషయా భక్తుడు అంటాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతగాని
దొడ్డిని ఎరుగును, నా ప్రజలకు బుద్ధి లేదు, నా ప్రజలు దేవుణ్ణి ఎరగటం లేదు అని అన్నాడు. ఆ వచనము ఒకసారి నేను చదువుతాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని గాని వారు నా మీద తిరుగుబడిని. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలు నాకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు. పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, ఆయనను విడిచి తొలగిపోయారు. ఈ గొప్ప దేవుడు, బలాఢ్యుడైన దేవుడు మనుషుల దగ్గరికి వస్తే మనుషులు గుర్తుపట్టలేదు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని ఆయనను దేవుడు బ్రతికించను, ఇందుకు మేము సాక్షులము. అపోస్తల కార్యంలో పేతురు భక్తుడు ప్రజలకు చెబుతున్నాడు. కనుక ఆయనను మనం గుర్తుపట్టలేదు. లోకములో అన్నీ గుర్తుపడుతున్నాయి, జంతువులు గుర్తుపడుతున్నాయి. బిలాము ఎక్కిన గాడిద యెహోవా దూత వరదూసి, కత్తి దూసి వర నుండి అడ్డముగా నిలిచిన దృశ్యం గాడిదన్న చూసి తప్పుకుంది, కానీ బిలాము చూడలేకపోయాడు, అంధత్వంతో ఉన్నాడు. అర్థమవుతుందా? సృష్టి దేవుణ్ణి తెలుసుకుంటోంది, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన మాటకు, సృష్టికర్త మాటకు సముద్రం పొంగు అణిగిపోయింది. ఆయన మాటకు నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. ఆయన మాట సెలవిస్తే బండ బ్రద్దలై నీరు వచ్చింది. సృష్టి ఆయన గుర్తుపడుతోంది, కానీ మానవుడు ఆయన గుర్తుపడటం లేదు. కారణం ఏమిటి? పాపము. మనం పాపం చేస్తూ దేవునికి దూరంగా వెళ్తున్నాం. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే. క్రైస్తవ బిడ్డలు చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నారు, ఏమండి బీసీసీ అని పెట్టుకుంటే ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టుకుంటే ఏమీ రిజర్వేషన్ రావట్లేదండి, ఏమన్నా పెట్టుకుంటే మంచిదా అని అడిగారు. అవును, ఇవాళ చాలామంది ఆ థింకింగ్లో ఉన్నారు. చీమ తలకాయ అంత థింకింగ్ అంటాను నేను దాన్ని. దేవుడు లోకానికి సృష్టికర్త, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సకల లోకం సమస్తం ఆయనదని ఆయన చెబుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం కావాలో అడుగంటే ఆయన అడగకుండా బీసీసీ పెట్టుకుంటే రిజర్వేషన్ లేదు, ఇంకేమైనా పెట్టుకోమంటారా అని అడుగుతారా? మనం రాజకుమారులం అండి. మనం ఎప్పుడు గుర్తెరుగుతాం? రాజకుమారుడు హీ డజంట్ నీడ్ టు క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ క్యాష్ విత్ హిమ్. రాజకుమారుడు ఏం డబ్బేం పట్టుకొని వెళ్ళక్కర్లేదండి. యేసుక్రీస్తు ప్రభు హీ నెవర్ క్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ కరెన్సీ విత్ హిమ్. యేసుప్రభు ఎప్పుడు డబ్బు తన చేత్తో పట్టుకెళ్ళలేదు. నేను అది అభ్యాసం చేసుకున్నాను. చూడండి, డబ్బుతో కార్యాలు జరగవు, దేవుని శక్తితో కార్యాలు జరుగుతాయి. కనుక భూమి ఆయనది, ఆయన అడుగుదాం. ఎన్నడైనా ప్రభువా నాకు ఒక మంచి గ్రానైట్ కొండ ఇవ్వని అడిగావా? నువ్వు అడగమని నేను ప్రోత్సహించను. అడిగావా అని అడుగుతున్నాను నేను. అడుగుంటే ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాను. రెండో మాట, వాట్ ఈజ్ ద నీడ్ ఫర్ యూ? నీకెందుకు అది? చాలామంది ఇవాళ ఆయిల్ బావులు, గ్రానైట్ కొండలు, గనుల కొరకు పరుగులు పెడుతున్నారే, అసైన్డ్ ల్యాండ్స్. నేను మనవి చేస్తున్నాను, మన లైఫ్ స్పాన్ చాలా చిన్నది, 70 సంవత్సరాలు. అందులో బాల్యంలో 20 ఏళ్ళు పోతాయి, వృద్ధాప్యంలో 20 ఏళ్ళు పోతాయి, మహా అయితే 30 సంవత్సరాలు మనం బాధ్యతగా జీవించే కాలం. ఈ ఫస్ట్ 20 ఇయర్స్ పేరెంట్స్ ఫీడ్ చేస్తారు, లాస్ట్ 20 ఇయర్స్ బిడ్డలు చూసుకుంటారు. ఇక నువ్వు చూసుకోవాల్సింది ఒక 30 ఇయర్స్, 35 ఇయర్స్ మ్యాక్సిమం. ఆ కాలం కోసం ఎంత తాపత్రయం మనకి, మానవుడికి ఎంత తాపత్రయం. నేను మనవి చేస్తున్నాను, యేసు ప్రభు వలె బతుకుదాం, యేసు ప్రభు వలె బతుకుదాం. ఆయన చెప్పాడు, ఆయనను వెంబడించమని చెప్పాడు.
విశ్వాసి ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించడం అంటే పెళ్లి చేసుకోకుండా ఆయన వెనకాల వెళ్ళిపోవటం అని కాదు అర్థం. ఆయన వెంబడించడం ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవటం అని కాదు అర్థం. ఆయన వెంబడించడం ఆయన వాక్యమును వెంబడించి బ్రతకటం భూమి మీద. లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్, దీవించబడు. కనుక ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని అర్థం చేసుకో. ఇప్పటికైనా నీకు సమస్తం ఇవ్వగలిగిన వాడు నీకు ఏదైనా ఇవ్వలేదు అని అంటే దాని వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. అందులో చేతగానితనం అస్సలు ఉండదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేస్తున్నాయి, పరాక్రమ గల బాహువు నీకు కలదు. 13వ వచనంలో రేపటి వాక్య ధ్యానంలో నేను ధ్యానం చేస్తాను. సమయం పూర్తయిపోయింది. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసం అంతా కూడా ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అలాగే క్లాప్స్ ట్రస్ట్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి అని కోరుతున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం బండి శ్యామ్ సుందర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు, తాత, నాన్నమ్మ గారు, బండి సాంబశివరావు అరుణ గారు, బండి మోషే మరి అమ్మగారులు, శ్యామ్ సుందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఆశీర్వాదం కలగాలని ప్రార్థించి వాక్య ధ్యానం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. శ్యామ్ సుందర్ గారి కొరకు వందనాలు. జన్మదినం ఇచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డకు ఆయుష్ ఇచ్చి దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, మంచి జ్ఞానం ఇచ్చి ఆయన సుస్థిరమైన జీవితం బిడ్డకు దయచేయండి. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.